శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదానం నారాయణం నమస్కృత్య నరదేవ నరోత్తమ దేవి సరస్వతి వ్యాసం తత్తో జయముదీరయేత్. వచ్చిన భాగవత పారాయణం ఎపిసోడు 13 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 12లో ఏం చెప్పుకున్నామంటే, ఆ స్వామి కృష్ణస్వామి పుత్రుడైన గురుపుత్రుని పంచజనులను రాక్షసుని వదలమండి అంటే యమసదనం నుండి సజీవునిగా తీసుకొచ్చి ఆ మహర్షికి గురుదక్షిణగా సమర్పించాడు. అదనమాట. అలాంటి చాలా చేశాడు కృష్ణ పరమాత్మ అని చెప్పుకొచ్చి చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఎపిసోడ్ 13, ఎపిసోడ్ 13 చెప్పుకుంటున్నాం కంటిన్యూషన్. అట్లే రుక్మిణీదేవిని శిశుపాలాది దుష్టులను ఓడించి గాంధర్వ విధిని పరిణయమాడాను. ముక్కుతాడు వేయినట్టు విడిసిపడుతున్న 7 వృషభములను వశపరుచుకుని శ్రీకృష్ణుడు నగ్నచిత్తు యొక్క కుమార్తె అయిన నాగరజితిని అనగా సత్యాదేవిని పరిణయమాడను. నరకాసురుడు దేవమాత అయిన అదితి యొక్క కుండలమును హరించినను. శ్రీకృష్ణుడు నరకాసును వధించి ఆ కుండలమును చేజెక్కించుకొనను. ఆ స్వామి వాటిని అదితి మాతకు సమర్పించుటకై స్వర్గమునకు వెళ్ళి సత్యభామ ప్రీతి కొరకై ఆ చుట్టున్న పారిజాత వృక్షం పెకలించి తెచ్చను. ఆ ప్రభు భూదేవి ప్రార్థనపై నరకాసుని కుమారులకు భగదత్తునకు మిగిలిన రాజ్యం అప్పగించి అంతఃపురమున ప్రవేశించను. నరకాసురుడు అపహరించి బంధించిన రాజకన్యలు 16,000 మంది శ్రీకృష్ణుని చూచి హర్షంతో పొంగిపోయి ఆ ప్రభువును వరించుటచ్చే తన మాయాప్రభావమున వారికి అనుగుణ రూపములను ధరించి ఒకే ముహూర్తమున విద్యుక్తముగా పరిణయమాడి ఒక్కొక్క రాజకన్య నుండి 10 మంది కుమారులను లీలా విస్తారము కొరకు పొందెను. శ్రీకృష్ణ భగవానుడు ముచ్చుకుంద భీమార్జునులకు తన దివ్యశక్తులనిచ్చి వారి ద్వారా కాలయవనాదులను జరాసంధులు సాలుడు మొదలగు వారిని మట్టుబెట్టను. అట్లే శంబరుడు ద్వివిధుడు బాణాసురుడు మురాసురుడు బల్వరుడు దంతభక్తుడు మొదలగు వారిని శ్రీకృష్ణుడు మృత్యుముఖములకు చేర్చను. వారిలో శంబరాదులను ప్రద్యుమ్నుడు బలరాముడు ఉన్నగు వారి ద్వారా సంహరింపజేశాను. దంతభక్తాదులను తానే స్వయంగా తుదముట్టించను. విదురా, అనంతరము నీ సోదరులైన ధృతరాష్ట్ర పాండురాజుల యొక్క పుత్రులకు కౌరవుల పాండవుల పక్షమున నిలిచి యుద్ధము నడిచిన రాజులను అందరినీ శ్రీకృష్ణుడు వధింపచేసెను. ఆ రాజుల సేనల ధాటికి కురుక్షేత్ర రణభూమి అంతైన దద్దరెళ్ళను. భీమసేనుడు తన గదాప్రహారంచే దుర్యోధన తొడలను భగ్నమార్చగా అతడు తన అన్నచెరులతో రణరంగమున పడి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు తృప్తి చెందలేదు. ఎందుకనగా భూభారము ఇంకను ఆది యాదవ బాలము కారణముగా నిలిచి ఉండడమే ఆ యాదవుల వినాశనము తాను చేయగలిగినప్పటికీ వారు తమలో తాము కలహించుకొని నాశనం ఒకటి తగిన ఉపాయమని భావించి తగిన లీలలను చేసిను. ఆ ప్రభు ధర్మరాజును పట్టాభిషిక్తుని చేసి ఉత్తరాగర్భమున అభిమన్యుని వలన ఏర్పడిన అది కురువంశ అంకురమును సంరక్షించి వంశాభివృద్ధి కలిగించిన మహాత్ముడు కృష్ణ భగవానుడు నిరంతరము మధుర దరహాసములతో విరాజిల్లుతుడు. ఆ స్వామి పలుకులు అమృతప్రాయములు, చరితము అనవద్యము అంటే నిర్మలము. ఆ ప్రభు సకల శోభలకును అందచందములకును లక్ష్మీదేవికి నివాసమైన తన శరీరముతో ఇహపరలోకములను విశేషముగా యాదవులను ఆనందింపజేసెను. రాత్రులందు ఆ స్వామి క్షణకాలము తన భార్యలందు ప్రేమానురాగములను ప్రదర్శిస్తూ వారిని కూడా సంతోషపెట్టాను. ఈ విధముగా 10 సంవత్సరములు అనాసక్తితో విహరించుతూ గడిపిన పిమ్మట శ్రీకృష్ణ ప్రభువు గృహస్థాశ్రమ ధర్మముల ఎడ వైరాగ్యం ఏర్పడను. శ్రీకృష్ణ ప్రభువుకు గృహస్థాశ్రమ ధర్మముల ఎడ వైరాగ్యము ఏర్పడను. విదురా, శరణాగతుల ఆత్మను తొలగించినట్టు శ్రీకృష్ణ పరమాత్మ తనకు యాదవ వంశమును నశింపజేసే సంకల్పం కలిగినంతనే నాతో అంటే ఉద్ధవునితో బదరికాశ్రములకు వెళ్ళము అని చెప్పి వెళ్ళాను. ఆ ప్రభు అభిప్రాయము నేను ఎరిగి ఉన్నప్పటికీ ఆ స్వామి వియోగమునకు తట్టుకొనలేక ఆయన వెంట ప్రభాస యుద్ధములకు వెళ్ళి
విదురా, నేను నాకు ఇష్టదైవమైన శ్రీనివాసుని మనస్సులందే ధ్యానిస్తూ ఆ స్వామి సరస్వతీ నదీ తీరంనందు ఒంటరిగా కూర్చున్నట్టుగా చూచితిని. ఆ పురుషోత్తముడు తన ఎడమ తలపై దక్షిణ పాదమును నిలిపి ఒక లేతైన రావి మొక్క కడ తన వీపును ఆనించి కూర్చునుండెను. ఆ పరమపురుషుడు అన్నపానాదులను విడిచిపెట్టి పుష్టిగా ఆనందపరిపూర్ణుడై ఉండెను. ఆ సమయమున భాగవత శిరోమణియు వ్యాసులకు అత్యంత ఆత్మీయుడు స్నేహితుడైన మైత్రేయ మహర్షి లోక సంచారము నడుచుతూ తీర్థక్షేత్రమును సేవించుతూ అప్రయత్నముగా అతడికి విచ్చేశాను. ఆ మహర్షి శ్రీకృష్ణులకు పరమభక్తుడు. ఆ మహర్షి ఆ పరమాత్మను దర్శించిన ఆ సమయమున అత్యంత సంతోషంతో ఎంతో వినమ్రగాత్రుడై ఆ ప్రభు సమక్షం ఉండగా ఆ పరమాత్మ నన్ను చూచుతూ ఇట్టనను, ఉద్ధవా, నీవు పూర్వజన్మయందు అష్టవస్తువుల్లో ఒకడవు. పూర్వము అప్పుడు నన్ను పొందవారి నా ఆరాధన సలిపితివి. నీ మనస్సులోని అభిలాషను ఆ కోరికను తీర్చదను. అందుకు తగిన తత్వజ్ఞానమును అనుగ్రహించదను. సాధు పురుషుడవైన ఉద్ధవా, నీవు నా అనుగ్రహములకు పాత్రుడు అయినందున ఇది నీకు చివరి జన్మ. నీకు ఇంక పునర్జన్మ లేదు. నీ అనన్య భక్తి కారణములనే దుర్లభమైన నా చతుర్భుజ దుర్రూప దర్శనము అదృష్ట భాగ్యము నా చతుర్భుజ రూప దర్శన భాగ్యం అదృష్టవశమున నీకు అబ్బినది. పూర్వము నా మహిమలను ప్రకాశింపచే జ్ఞానమును బ్రహ్మకు ఉపదేశించుతుంది. దీనినే వివేకవంతులు భాగవతము అని పేర్కొన్నది. దానినే ఇప్పుడు నీకు తెలుపుతూ ఉన్నాను అని నాకు బోధించిన ఆ ప్రభువు దాన్నే ఇప్పుడు నీకు తెలుపుతున్నాను అని నాకు బోధించిన ఆ ప్రభువు ఎడబాటుకు తట్టుకొనలేక ఉన్నాను. ఆ స్వామి ఆదేశానుసారం బదరికాశ్రమానికి వెళ్ళేదను. శ్రీశుకుడు ఇట్లు పలికెను. విదురుడు ఉద్ధవుని ద్వారా విన్న బంధుమిత్రుల మరణవార్త విని మిగుల శోకించింది. కానీ అతడు తత్వజ్ఞానం వలన ఆ దుఃఖం నుండి బయటపడింది. ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళటకే సిద్ధపడుతూ ఉండగా విదురుడు ఆయనతో ఇట్లనను, ఉద్ధవా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవాను నీకు ఉపదేశించిన ఉత్కృష్టమగు తన స్వరూప రహస్య జ్ఞానమును నాకు అనుగ్రహింపము. అప్పుడు ఉద్ధవుడు విదురునితో, ఆ ప్రభు మానవలోకమును వీడు సమయమున నిన్ను గుర్తు చేసి ఆ తత్వజ్ఞానము మైత్రేయ మహర్షిని నీకు బోధించమని ఆజ్ఞాపించను. అందుచేత నా సమక్షమున నీకు ఆ మహర్షి అంటే మైత్రేయ మహర్షి బోధించును అని చెప్పి తనకు మనశ్శాంతి కలిగే ప్రశాంత చిత్తుడైన ఉద్ధవుడు యమునా నదీ తీరమునందు ఆ రాత్రి అంతయును క్షణకాలం వలె గడిపాను. శ్రీకృష్ణుడు శ్రీశుకుడు మహారాజా, శ్రీకృష్ణుడు బ్రాహ్మణ మిషతో తన ఇచ్ఛానుసారము యదువంశమును పూర్తిగా నశింపజేశాను. ఉద్ధవుడు నాకంటే అణుమాత్రము తీసిపోడు. అందుచేతనే ఆ ప్రభు తన విషయ జ్ఞానం ఈ మధ్యలోకమునకు బోధించుటకై ఉద్ధవుని నిశ్చయించను. భాగవతోత్తముడైన ఉద్ధవుని ద్వారా శ్రీకృష్ణ భగవానుడు పరంధామము చేరుటకు ముందుగా తనను స్మరించినని తెలుసుకున్న విదురుడు పరమానందభరితుడై ఆ భగవంతుని ధ్యానించుతూ ఆయన అవ్యాజమైన ప్రేమ తలంచుకుంటూ అత్యంత ప్రేమ విహ్వలుడై వెక్కి వెక్కి ఏడ్చెను. అనంతరము విదురుడు యమునా గంగా తీర ప్రదేశంలో కొన్ని దినములకు మైత్రేయ మహర్షి ఉన్న చోట్ను చేరుకును. శ్రీకృష్ణుడు పరీక్ష మహారాజుతో ఇట్లనెను, విదురుడు హరిద్వార క్షేత్రమున గంగానది తీరమున ఆసీనుడై ఉన్న మైత్రేయ మహర్షిని సమీపించి ఇట్లు ప్రశ్నించెను. దుఃఖములను దూరం కొనిన దుఃఖములను దూరం మార్చుకుని నిరతిశయ సుఖములను పొందుటకు చేయవలసిన కర్తవ్యమును తెలుపుము. జనులకు మంగళకరమగు మార్గము తెలుపుము. శ్రీశుకుడు నుడివెను. విదురుడు సమస్త ప్రాణుల శ్రేయస్సును మోక్షప్రాప్తి కొరకు ఇట్లు ప్రశ్నింపగా పూజ్యుడైన మైత్రేయ మహాముని ఆయనను మిగులు అభినందించుతూ, విదురా, నీవు శ్రీకృష్ణ భగవానులకు ఆ స్వామి యొక్క పరమ భక్తులకు నిత్యము మిక్కిలిష్టుడవు కనుక ఆ ప్రభు భూలోకమును వీడి పరంధామములు చేరే సమయమున నిన్ను స్మరించను మరియు నీకు జ్ఞానోపదేశం చేయమని నన్ను ఆజ్ఞాపించను. అందువలన జగదుత్పత్తి స్థితి సంహారముల కొరకై భగవంతుడు తన యోగమాయ ద్వారా విస్తరింపజేసిన బహు విధములకు లీలలను క్రమముగా వర్ణించదను.
సృష్టికి పూర్వం సకల జీవులకును ఆత్మస్వరూపుడైన పరమాత్మ ఒక్కడే ఉండను. ఆ సమయమున ద్రష్ట దృశ్యము ఏవియును లేవు. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.